దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 18 అధ్యాయాల గ్రంథంలో ప్రతి అధ్యాయానికి యోగము అనే ఒక పేరుని మహానుభావులైనటువంటి మన పూర్వులు ప్రసాదించి అందులో ఏం తెలుస్తోంది అనేదాన్ని సూచన చేశారు. మనా కావ్యార్థ సూచక అని మనం ముందు పెట్టేటటువంటి ఆ పేరు అందులో ఏం విషయం తెలుస్తుంది అనే దానికి ఒక గుర్తుగా ఉంటుంది. ఒక్కొక్క అధ్యాయంలోనూ ఒక్కొక్క విషయం, అన్నిటికీ సారాంశం భగవంతుని యొక్క శరణాగతి, భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుట. 18వ అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత కృష్ణుడు చెప్తాడు కదా, మాం ఏకం శరణం వ్రజ, నన్ను మాత్రమే ఇతర ఉపాయములు ఏవి కూడా సహించనటువంటి ఉత్తమ ఉపాయముగా ఆశ్రయించు, ఉత్తమ సాధనమని విశ్వసించు. నేను నిన్ను అన్ని రకాల కష్టాల నుంచి కూడా గట్టెక్కిస్తా, నీవేమీ విచారించనవసరము లేదు. చాలా గట్టిగా భరోసా ఇచ్చాడు ఆయన అక్కడ. దానికి ఆ విశ్వాసం మనలో కలగడానికి లోపల ఏ రకమైనటువంటి ఒక పక్వ దశ ఏర్పడాలి అనేదాన్ని చెప్పడానికే 18 అధ్యాయాల గ్రంథాన్ని నడిపించాడు ఆయన. మొట్టమొదట అర్జునుడిలో కలిగేటటువంటి విషాదంతో ఆరంభం చేస్తే, దాని తర్వాత తెలియాల్సినటువంటి తన స్వరూపానికి సంబంధించినటువంటి జ్ఞానం, అది తెలిసి చేసే పని, ఆ పనిలో మనం నిష్ణాతులమైతే దానివల్ల కలిగేటటువంటి ఒక స్పష్టత, అంటే అది కూడా మళ్ళీ ఒక తెలివే, జ్ఞానమే. ఆ కలిగేటటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా మనం చేసే పనులని మనకి ఇబ్బందికరం కాకుండా ఎలా చేసుకోవాలో ఎలా నేర్పుతుందో, అలా నేర్పటానికి వీలుగా మనస్సుని ఎట్లా మనం సంస్కరించుకోవాలో, ఇంతవరకు 6 అధ్యాయాల గ్రంథం నడిపాడు ఆయన. ఇదంతా తన స్వరూపం తెలిసి చేసేటటువంటి పని. ఇది చేస్తే తను చేసేటువంటి ఆ పనుల వల్ల తనకి బంధకం కాదు, తనకి ఇబ్బందికరం కావు. ఏదైనా మనం పని చేస్తే అలా కదా కావాలి అని అనుకుంటాం. పరాశరుడనే ఒక మహర్షి చెప్పాడు, తత్ కర్మ, దానిని మనం పని అని అంటాం. ఎన్న బంధాయ, చేయడం వల్ల మన మీద
మరింత బరువు పెరగకుండా ఉండేట్టు చేస్తుందో దానికే పని, సరి అయినటువంటి పని, కర్మ అని పేరు. సా విద్య యా విముక్తయే. విద్య అంటే పుస్తకాలని పైనుంచి కింద దాకా, కింద నుంచి పై దాకా వర్లించేసి అందులో ఎక్కడ ఏ అక్షరాలు ఉన్నాయో స్పష్టంగా లోపల గుర్తించే శక్తి, ఒక చాకచక్యం, అది మాత్రమే విద్య కాదయా. సా విద్య యా విముక్తయే. ఎదురైనటువంటి ఒక సమస్యని, ఒక క్లేశాన్ని, దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకి వెళ్ళగలిగేటట్లుగా చేసే తెలివి ఏదో దానిని విద్య అని అంటాం. విముక్తి అంటే విడుదల. సాధారణంగా విముక్తి అనగానే ఆ పదం మనకి ఏదో మోక్షం కాబోలు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళేటటువంటి ఏ వైకుంఠమో, లేకపోతే కొందరికి కైలాసమో, మరికొందరికి మరొకటో. అది విముక్తి అనేటటువంటి ఒక భావన సామాన్యంగా అందరికీ ఉంటుంది. కానీ అక్కడ మనకి ఋషి చెప్పేది అది మాత్రమే, అది కూడా ఒక రకమైనటువంటి విముక్తే. కానీ మనం దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయట్లే. ఇక్కడ ఉండగా మనం చేసేటటువంటి పనుల వల్ల మనకి ఏ రకమైనటువంటి అవరోధం లేకుండా ముందుకి ఎట్లా వెళ్ళగలుగుతాం, అంటే ఏది మనకు అడ్డు రాకుండా ఎట్లా చేసుకోగలుగుతాము అంటే పని చేసేటటువంటి తెలివి. ఆ తెలివికి పేరు విద్య అని. అది అక్షరాలు వచ్చినవాడు కావచ్చు, అక్షరాలు రానివాడు కావచ్చు, పరీక్షల్లో బాగా పాస్ అయ్యి మార్కులు తెచ్చుకున్నవాడు కావచ్చు, మార్కులు పోగొట్టుకున్నవాడు కావచ్చు. కానీ జీవితంలో సమస్యలని దాటుకుంటూ ముందుకు వెళ్ళి విజయాన్ని పొందగలిగిన తెలివితేటలు ఎవడుకుంటే వాడు. మనకు చాలామంది పరిచయం ఉన్నారు, పెద్ద 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 డిగ్రీలు సంపాదించి సామాన్యమైన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతికేవాళ్ళు. కానీ 10th క్లాస్ కూడా పాస్ కాకుండా ఎన్నోసార్లు దాంట్లో ఫెయిల్ అయిపోయి కూడా ప్రపంచాన్ని కదపగలిగినటువంటి ఆర్థిక స్తోమతని సాధించినటువంటి వ్యక్తులు. అంటే వాళ్ళు విద్యావంతులు అందామా, చదువరులు అందామా వాళ్ళని? మామూలుగా అయితే అక్షరాలు ఉండేటువంటి వాళ్ళని చదువరులు అనొచ్చు. అంటే వాళ్ళు లిటరేచర్ చాలా బాగా ఉంది వాళ్ళ దగ్గర, వాళ్ళ కడుపులో అంతా లిటరేచర్ నిండిపోయింది, వాళ్ళ బుర్ర అంతా లిటరేచర్ నిండిపోయింది. వాడు ఎక్కడ వాడి లోపల నుంచి మనం కదిపినా ఆ లిటరేచరే వాళ్ళలోంచి బయటకు వస్తుంది. కానీ వాడు అంతవరకే పరిమితం. కొందరు, బహుశా ఎక్కువ మంది కావచ్చు. కానీ ఇందాక మనం అనుకున్నామే, 10వ తరగతి కూడా పాస్ కాకుండానే ప్రపంచాన్నంతటినీ నడపగలిగే సామర్థ్యం సాధించేటువంటి వ్యక్తులు కూడా కొందరు ఉన్నారు మన కంప్యూటర్ రంగం లాంటి వాటిల్లో కూడా. సో వాళ్ళకి ఏముంది, అక్షరాస్యత కాదు, వాళ్ళల్లో ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించుకోగలిగేటటువంటి సత్తా ఉంది, సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యానికే విద్య అని పేరు. అంచేతనైనా విద్య అంటే అది పని, తత్ కర్మ ఎన్న బంధాయ. మనకి ఇదివరకే ఎన్నో రకాలైనటువంటి బంధాలు చుట్టుకొని ఉన్నాయి మన బతుకులో. ఇప్పుడు చేసేటువంటి పని వల్ల ఈ బంధాలే మనకి వెసులుబాటు అయ్యేటట్లు ఉండాలి తప్ప కొత్తగా వీటి మీద మరొక మూట వేసి ఈ బరువుని మరింతగా వాడిని కుదించేటట్టుగా చేయకూడదు. అలాంటి పని ఏదో దాని పేరే కర్మ. తత్కర్మ ఎన్న బంధాయ సా విద్య యా విముక్తయే. వీడు ముందుకు పోగలిగేటట్టుగా చేస్తుందో అది విద్య. ఆ చేసేటప్పుడు అది వీడికి బరువు కాకుండా ఉండేట్టు చేయగలిగితే అది కర్మ. ఎవడు తన బాధ్యతను తెలుసుకుని అది చేస్తాడో అది వాడికి స్వకర్మ అవుతుంది. జన్మని గురించి మనం ఆలోచించినా మనకి సిద్ధి కావాలి అంటే ఏమిటి కోరుకుంటున్నాం? మన సిద్ధి అనేది
మళ్ళీ ఇంకొకసారి ఈ చక్రంలో పడి కిందకి దిగజారకుండా ఉండేటట్టుగా ఉండాలి. మనకి ఇంకొకసారి ఏదైనా ఒక దేహం అంటూ వస్తే, గతంలో ఎప్పుడో ఒకసారి మనం అనుకున్న శంకరాచార్యుల వారు నాకు మళ్ళీ శరీరం అంటూ రాకూడదు, ఒకవేళ వస్తే ఏదిచ్చ అంగమేతి, ఒకవేళ కనుక నాకు మళ్ళీ దేహమే కనుక రావడం తటస్థిస్తే ఎట్లాంటి దేహం రావాలో నేనే కోరుకుంటా. అంతే, ప్రయారిటీస్ అన్నీ వారివే అన్నమాట. ఏమిటది? పాణౌ రథాంగం, యానే విహంగం, చరణే అంబుగాంగం, శయనే భుజంగం. అలాంటి దేహం కావాలి నాకు వస్తే ఒకవేళ. అంటే చేతిలో చక్రం ఉండాలి, పాదాల నుంచి గంగ స్రవించాలి, పడుకోవడానికి భుజంగం అంటే ఆదిశేషుడు ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలంటే మళ్ళీ ఎవడో ఇటు అటు ఎవడి మొహం చూడాల్సినటువంటి అవసరం లేకుండా హాయిగా నేల మీద ఎన్ని రకాల ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళిపోగలిగే, ఎంత దూరం వెళ్ళినా అలవకుండా ఉండగలిగే, ఎంత ప్రయాణం చేసినా ఆయిల్ అయిపోకుండా ఉండేటటువంటి, ఎక్కడ కావాలంటే అక్కడికి దిగ్గలిగినటువంటిది ఏదో అది అలాంటి వాహనం కావాలి. దాని పేరే గరుడ. యానే విహంగం, అలాంటి ఒక పక్షి రాజు వాహనంగా ఉండగలిగే రూపం కావాలి అని అడిగారండి ఆయన మహానుభావుడు. అంటే అలాంటి వాడు ఎవడుంటాడు? ఒకడే, శ్రీ మహావిష్ణువు. ఆయనకే శంఖచక్రాలు ఉంటాయి. కొత్తగా తెచ్చుకోని అవసరం లేకుండా పుట్టుకతోటే ఉన్నాయో, తనకి సహజంగా ఉంటాయి, ఒకవేళ అవతరించి పుట్టినా ఉంటాయి సుమా అనేది నిరూపించిన మహనీయుడు సాక్షాత్తు నారాయణుడు కదా. ఆయన ఎప్పుడు కూడా ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు ధృత శంఖచక్ర. ధృత శంఖచక్ర, ఆయన శంఖచక్రములని ధరించి ఉంటాడు. మిగతా విశేషణాలన్నీ తప్పకుండా ఉంటాయి ఆయనకి. కనుక నారాయణునికి మాత్రమే శంఖచక్రములు అసాధారణ చిహ్నములు. ఈ ప్రపంచానంతటినీ శరీరముగా కలిగి ఉండుట నారాయణునికి ఒక్కనికి మాత్రమే అది అసాధారణము. అవతరించినా ఉంటాయి అనడానికి ఆయన అవతరించినటువంటి అనేక అవతారాల్లో ఒకటి ప్రధానమైనది, దైవత్వానికి నిరూపకంగా ఏర్పడ్డటువంటి అవతారం కృష్ణావతారం. మానవత్వానికి ప్రతీకగా ఏర్పడ్డ అవతారం రామావతారం. జంతువులకి ప్రతీకగా ఏర్పడ్డ అవతారం వరాహ అవతారం. ఒక్కొక్క దానికి ప్రతీకగా ఒక్కొక్క అవతారం కదా. అందులో దైవత్వానికి ప్రతీకగా ఏర్పడ్డటువంటి కృష్ణ అవతారాన్ని మనం గమనించినట్లయితే, కారాగారంలో పుట్టినటువంటి ఆ స్వామి శంఖచక్రాలని ధరించి పుట్టాడు. అవన్నీ పుడుతూనే ఉన్నాయండి. ఇది ఆశ్చర్యం. మామూలుగా అయితే ఎవరికైనా కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ధరిస్తుంటారు. జాతోసి దేవదేవేశ శంఖచక్ర గదాధార అంటూ తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన పుట్టగానే ఆ పిల్లవాడిని చూసి ఒక్కొక్కసారి ఇంత కళ్ళైపోయి ఆశ్చర్యపడిపోయి, ఏమిటి పిల్లాడు, ఏమిటి ఆశ్చర్యం, చేతులు 4 ఆయుధాలు 4, ఆభరణాలు, కోకొల్లలు, ఏమిటిదా? పుట్టగానే ఎవడైనా అలా పుడతాడా? మామూలుగా అయితే ఏమీ లేకుండానే పుడతాడు. కానీ ఈయన అలా పుట్ల అన్నీ సర్వాంగ సుందరంగా ధరించి మొత్తం అన్నిటిని పుట్టాడు ఆయన. అంటే ఆయనకి అది సహజము అని తెలియచెప్పటానికి శంఖచక్ర ధారణము అని ఆయన నారాయణుడు. ఆయన మనకి సూర్యాది గోళాల్లో కూడా మనకి సాక్షాత్కరిస్తూ ఉంటాడు. అందులో ఉండేవాడు ఆయనే. కనుక శంఖచక్ర ధారణ అసాధారణ చిహ్నము. ఇవన్నీ కొన్ని అసాధారణ చిహ్నాలు భగవంతుడికి మాత్రమే ఉండేవి, మిగతా వారికి ఉండనివి. అలాంటిది ఈ ప్రకృతినంతటినీ కూడా దేహముగా ధరించి ఉండుట, ఇది భగవంతుడికి నారాయణుడికి తప్ప మిగతా వాళ్ళెవరికీ ఉన్నటువంటి లక్షణం కాదు ఇది.
మిగతా దేవతలకి అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉండొచ్చుగాక, కానీ జీవ ప్రకృతులని దేహంగా ధరించి ఉండుట, ఇది మనకి వేదం చెప్తాను. సో ఈ ప్రకృతికి అంతటికీ కూడా ఎవడు దేహంగా ధరించి పోషణని కలిగిస్తూ దానిని ధరిస్తూ దానిని తన ఆధీనంలో పెట్టుకున్నవాడో అలాంటి వాడిని నువ్వు ఆరాధించినప్పుడు మాత్రమే నీ జన్మకి ఒక సిద్ధి ఏర్పడును. ఈ జన్మకి సిద్ధి అంటే మానవ జన్మ లభించినందుకు చేయాల్సినటువంటి పనిని నువ్వు చేసిన వాడు అగుదువు. అసలు ఈ జీవికి రకరకాల దేహాలు కదా. మానవ దేహం అనేది ఒక రకమైన దేహం, ఇంకా ఎన్నో రకాలైనటువంటి దేహాలు ఉన్నాయి. అసలు ఎందుకు వచ్చాయి ఈ దేహాలు? వాడికి గతంలో ఉండేటటువంటి కర్మని అనుభవించడం ద్వారా వాడికి ఉండేటువంటి ప్రాచీన ఇతరమైనటువంటి కర్మలన్నిటినీ కూడా మొత్తం పూర్తిగా లేకుండా చేసుకోవడానికి వీలయ్యేయడానికి ఏ దేహం అయితే బాగుంటుందో అలాంటి దేహాన్ని చూసి వాడిస్తాడు. అంటే అది మానవ దేహం కావచ్చు, జంతు దేహం కావచ్చు, వృక్ష దేహం కావచ్చు, లేదు ఇతరమైనటువంటి దేవదేహం కావచ్చు, పశుదేహం కావచ్చు, ఎనీ దేహం, ఏ దేహం అయినప్పటికీ ఇచ్చిన దానికి ప్రయోజనం ఏమిటి అనంటే ఈ దేహాన్నే నువ్వు చివరిదిగా చేసుకొని దీంతో చేసే పని వల్ల తత్కర్మ ఎన్న బంధాయ, ఇది నీకు మళ్ళీ బంధకం కాకుండా ఇదివరకు నీకు బంధకంగా ఏర్పడ్డటువంటి అనేక రకాలైనటువంటి కర్మలను కూడా లేకుండా తొలగించుకోగలిగేటట్టుగా ఎవడైతే పని చేయగలుగుతాడో అది వాడికి స్వకర్మ అవుతుంది. నువ్వు స్వకర్మ చేయడం కోసమని ఈ దేహంలోకి వచ్చావు కనుక పని మారడం అనేటటువంటి దేహంలో ఉండడానికి అవసరం కాదు. ఇప్పుడు ఎవడికి ఏ పని చేయడం కోసం ఒక ఉద్యోగం ఇవ్వడం జరిగిందో వాడు ఆ పని నేను చేయను, అది తప్ప మిగతా ఏమైనా చేస్తానంటే వాడికి అసలు ఆ ఉద్యోగం ఎందుకు, వాడికి అక్కడ ఉనికి ఎందుకు? కనుక దేనికోసమైతే వాడికి ఆ రూపం ఏర్పడిందో దాన్ని ఎలా చేయాలి అని తెలుసుకోవాలి. మంచిగా చేయాలి, ఆనందంగా చేయాలి, బాధపడకుండా చేయాలి. అలా చేయగలిగినప్పుడే అది వీడికి చక్కటి ఇందులోంచి విముక్తిని కలిగిస్తుంది. అందుచేత దానికి స్వకర్మణ తం అభ్యర్చ్య, తన యొక్క ఏ బాధ్యత ఉందో అలాంటి బాధ్యత చేత తం అభ్యర్చ్య, ఆ వ్యక్తిని కారణమైనటువంటి వాడిని ఎవడైతే ఆరాధన చేస్తాడో, భజన చేస్తాడో, సేవిస్తాడో, ఎవడైతే ఉపాసన చేస్తాడో ఆ ఉపాసనా ప్రభావం చేతనే సిద్ధిం విందతి మానవ, మనిషి తన జీవితంలో విజయాన్ని పొందగలుగుతాడు. ఏది కోరుకుంటే దాన్ని వాడు చేరగలుగుతాడు. ఇది చెప్పాడు. అయితే ఇంతకీ వాడెవడు, వాడు ఏం చేస్తాడు, వాడు ఎలా ఉంటాడు, వాడు ఇది మనకి తెలియాలి కదా. ఇప్పుడు వాడిని ఆశ్రయించు, తమ్ ఆశ్రిత్య అన్నాడు. తమ్ అంటే ఎవడు? ఇది ఒక సర్వనామ శబ్దం, ఎవరికైనా వర్తిస్తుంది. ఇప్పుడు వాడు వ్యక్తి పేరు రాముడు అంటే నువ్వు రాముడు అని చెబితే రాముడికి వెళ్ళి ఈ పదం వాడికి తగులుకొని అందాం. ఈ పదం వాడికి చెంది మిగిలిన వారందరినీ అక్కడి నుంచి విడదీస్తుంది. వాడు రాముడు, ఇది రాముడు కోసం పెట్టిన వస్తువు అనగానే మొత్తం రాముడు కాకుండా అక్కడ ఉండేవాళ్ళు ఎవ్వరో వాళ్ళంతా అక్కడ దూరంగా జరిగిపోవాలి. అక్కడ అది వాళ్ళందరినీ విడదీయగలుగుతుంది అది కనుక పదం. కానీ అతడు అన్నాం అనుకోండి, అతడి కోసం పెట్టినది. ఎవడు అతడు? రాముడైనా కావచ్చు, భీముడైనా కావచ్చు, సోముడైనా కావచ్చు, మరింకొకటి ఎవరైనా కావచ్చు. ఇక్కడ తమ్ అనేటటువంటి ఒక సర్వనామ శబ్దం, అతడిని అని అర్థం. నీ పని చేత అతడిని ఆరాధించుము. ఎవడతడయా? ఎలా గుర్తించేది వాడిని అంటే వాడు కొన్ని గుర్తులు చెప్తాం వినండి, అసాధారణ ధర్మాలు కొన్ని చెబుతాం వినండి. చెప్పండి. యత
ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. యతః ప్రవృత్తిర్భూతానాం. ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి ప్రాణికోటిని చూస్తున్నాము. ఈ ప్రాణికోటికి అంతటి కూడా కొన్ని కొన్ని దేహాలు కూడా ధరించే అవకాశం ఉంది. ప్రతి ప్రాణికి ఒక్కొక్క దేహం ఏదో ఒకటి ఏర్పడాల్సిందే కదా. దాంతోపాటు ఒక కర్మ కూడా ఉండేది కదా. ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రవృత్తులన్నీ, ఈ ప్రవృత్తులకి ఆధారమైనటువంటి దేహాలన్నీ కూడా ఈ సకల భూతాలకి, భూతాలంటే దేహము ప్లస్ ఆత్మ, ఇవి రెండు ఎక్కడ కలిసి ఉంటాయో అవల్లా భూతాలే. అది దేవతలు కావచ్చు, మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, చెట్లు కావచ్చు, చేమలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఎక్కడ ప్రవృత్తి, వీటన్నిటికీ భూతాలు అని పేరైతే ఇవన్నీ కూడా ఉంటున్నాయి, అవుతున్నాయి. చిన్నవో పెద్దవో అవుతున్నాయి, ఉంటున్నాయి, అవుతున్నాయి. ఇలా అయ్యేటటువంటి వాటికి అన్నిటికీ కూడా ఎవడి నుంచి ఆ చైతన్యం ఏర్పడుతుందో, ఎవడి నుంచి ఆ ప్రవృత్తి ఏర్పడుతుందో వాడు మనకి తెలియాలి. సర్వభూతానాం ప్రవృత్తి యతః. అయితే కేవలం అలాగ ఎవడి నుంచో ప్రేరణనిచ్చి వాడు ఊరుకోవడం మాత్రమే కాదు. ఏన సర్వమిదం తతం. ఎవడైతే ఈ కనిపించే సకల ప్రపంచానికి కూడా లోపల దాన్ని నడిపే వ్యక్తిగా నిలబడి ఉంటున్నాడో, ఏన సర్వమిదం తతం, తతం వ్యాప్తం. ఈ ప్రపంచం అంతా ఆయన వ్యాపించి ఉన్నాడు, ఆయనతోటి వ్యాప్తమై ఉన్నది. అంటే ఇప్పుడు ఆయన లేని చోటే లేదు. నువ్వు ఎక్కడికో పోనక్కర్లే. ఆయన ఆరాధించాలి అంటే నేను వెతుక్కోనవసరం లేదు. మామూలుగా మనకి ఇంట్లో ఆరాధన చేసుకోవాలంటే ఏదో పెద్ద లంకంత ఇల్లు అనుకోండి, అది వాడు ఎక్కడో ఏదో గదిలో ఉంటాడు. ఆరాధన కోసం ఇంకో గదిలోకి ఎక్కడికో పోవాల్సి వస్తుంది. ఈ మూల నుంచి ఆ మూల దాకా నడవాల్సి వస్తుంది. అలాగే ఇబ్బంది ఏమైనా అనుకుంటున్నావేమో. నో. ఈయన సర్వమిదం తతం. నువ్వు ఎక్కడుంటే వాడు అక్కడే ఉంటాడు. కనుక నువ్వు ఆరాధన అర్పించాలి వాడికి అనుకుంటే ఎక్కడికి వెతకక్కాలి. ఎక్కడున్నవాడు అక్కడే చేసేయచ్చు. అలా ఎవడున్నాడో వాడి గురించి ఇప్పుడు మేము చెబుతున్నాం. నువ్వు చేసేటి ప్రతి పని వాని ఆరాధనగా చేయి. అప్పుడు నీకు తప్పనిసరిగా వాడు చూస్తున్నాడా, చూడలేదా, వింటున్నాడా, వింటలేదా, ఫలితాన్ని ఇస్తాడా, ఇవ్వడా అనే ప్రశ్నే లేదు. వాడు అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక నువ్వు నీ గదిలో కూర్చుని హాయిగా చేసినా వాడు దాన్ని చక్కగా చూడగలడు, వాడు చూసి గుర్తించగలడు. నువ్వెవడో కూడా వాడి దగ్గర తప్పనిసరిగా ఉంటుంది. తమభ్యర్చ్య విందతి సిద్ధిం మానవ. అలాంటి తత్వాన్ని ఉపాసన చేసి మాత్రమే మనం సిద్ధిని పొందుతాము అని అభ్యర్చనము, ఆరాధన చేయుట. ఆరాధన అంటే ప్రీతి కలిగించే పనిని చేయుట. ఇది మనకి భగవద్గీతలో చివరికి వెళ్ళాక ఆఫ్కోర్స్ ఆయన 18వ అధ్యాయం చెప్తాడు ఆయన. కానీ అలాంటి ప్రీతిపూర్వకమైనటువంటి సేవ చెయ్యాలి. అది చేసినప్పుడు మాత్రమే వీడికి ఉండేటువంటి సకల క్లేశాలు తొలగుతాయి. ఇది మనకి ఒక నాందిగా 7వ అధ్యాయంలోకి ప్రవేశించడానికి ఒక నాంది. ఇంతవరకు నీకు ఆత్మదర్శనం కావాలి, ఆత్మదర్శనం కావాలి, ఆత్మసాక్షాత్కారం కావాలి. దానికే యోగము అని పేరు. దానికి నువ్వు అవలంబించాల్సినటువంటి సాధనం భగవంతుడి యొక్క భక్తే. కనుక ఆ భక్తి నీలో బాగా పెరిగినప్పుడు నీకు లభించేటటువంటి ఫలితం ఎలాంటిది అంటే సిద్ధిం విందతి, వాడికి సక్సెస్. మరి వాణ్ణి ఎట్లా తెలుసుకునేది?
వాడు ఎవడని తెలుసుకునేది? వాడు ఆత్మదర్శనం నీకు కావాల్సిందని చెప్పాడు. ఓహో అనుకున్నాడు ఆయన. కానీ 6వ అధ్యాయం చివరికి వచ్చిన తర్వాత ఆత్మదర్శనం చేసేవాళ్ళు అందరూ కూడా నాకు చాలా ఇష్టమే, కానీ వాళ్ళందరికంటే కూడా శ్రద్ధతోటి ఎవడు నన్నే భజించునో వాడే నాకు అతి ప్రీతి పాత్రుడు సుమా అని ఊరుకున్నాడు. అంటే ఇప్పుడు నేను చేయవలసిన పని ఆత్మదర్శనం కోసం ప్రవర్తించడమా, లేకపోతే నీ స్వరూప జ్ఞానాన్ని నేను పొందడం కోసం ప్రయత్నం చెయ్యాలా? మరి నీ దర్శనం కోసం ప్రయత్నం చేయాలంటే అసలు నువ్వెవడివి, నువ్వెలా ఉంటావు, నువ్వెక్కడుంటావు, నువ్వు ఏం చేస్తావు, ఎందుకోసం చేస్తావు, దీన్ని బహుశా మాకు కొంచెం వివరించవాయా అని అర్జునుడు అడుగుతున్నాడు అని భావించి కృష్ణుడు 7వ అధ్యాయంలో ఆయన అడక్కపోయినప్పటికీ కూడా తన యొక్క స్వరూప స్వభావాలని, తనకుండే సంపదలని, విభూతులని, తనకుండేటటువంటి స్వభావాలని అన్నిటినీ కూడా వివరించడం ప్రారంభం చేస్తాడు. అది 7వ అధ్యాయం దగ్గర నుంచి సాగేటటువంటి గ్రంథం అన్నమాట. ఎలా చెప్తున్నాడో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.